హాయ్ గాయస్, పెద్దమ్మ తల్లి ఆలయంకి అయితే వెళ్తాం ఈరోజు. ఇది మనకు హైదరాబాద్లో బాగా విజిట్ చేసే ప్లేసుల్లో ఇది కూడా ఒకటండి. ఇక్కడికి వెళ్ళాలంటే సాధారణంగా ఆదివారం వెళ్తుంటారు. ఇప్పుడు మనం సోమవారం అయితే శివునికి, తర్వాత శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి ఇలా డివైడ్ చేసాం కదా. సో ఈ టెంపుల్కి వెళ్ళాలంటే సండే వెళ్తారండి. మోస్ట్లీ ప్రయారిటీ అయితే సండే ఇస్తారన్నమాట. హైదరాబాద్లో ఎవరు వెళ్ళాలనుకున్న టెంపుల్కి సండేనే వెళ్తుంటారు. మేము కూడా మొన్న సండే ఖాళీగా ఉంటే సండే నా ఫ్రెండ్స్తో వెళ్ళాము. నేను హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి రెగ్యులర్గా వెళ్ళేవాడిని ఇక్కడికి. సండే వచ్చేస్తే దాదాపు మంత్లీ వన్స్ అన్న వెళ్ళేవాడిని. బట్ ఈ మధ్య కాలంలో అయితే చాలా రోజుల తర్వాత అయితే ఈ టెంపుల్కి వెళ్తున్నాను అండి. సండే మామూలుగా మరీ అంత క్రౌడ్ అయితే ఉండేది కాదు, బట్ ఈ రోజు ఎందుకో మరి చాలా మంది క్రౌడ్ ఉన్నారు. సో ముందు వెళ్ళగానే మనకు ఇక్కడ కాళ్ళు కడుక్కొని తర్వాత మన దర్శనానికి వెళ్తాము. సో అంతకు ముందే మనం చెప్పులు వేసుకుంటే ఒకవేళ చెప్పుల స్టాండ్ ఉంటుంది, సో అక్కడ ఇచ్చేసి తర్వాత ఇక్కడికి వచ్చి మనము క్లీన్ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్తామండి. సో మీకు ఆ చెప్పుల స్టాండ్ ఎక్కడ ఉంది అది కూడా మొత్తం చూపిస్తాను ఇక్కడ. సో మీరు ఇక్కడ నుంచి అంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఒకవేళ మీరు పెద్దమ్మ టెంపుల్కి వెళ్తే మనకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి చెప్పుల స్టాండ్ ఇక్కడ. సో ఇక్కడికి వెళ్ళి మనతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళకి క్యారీ ప్యాక్ అయితే ఇస్తారు. ఆ క్యారీ బ్యాగ్ తీసుకుని మొత్తం ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర పెట్టుకుంటాం అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ ఒకవేళ కాలు కడుక్కునే ఫార్మాట్ మీకు కూడా ఉంటే మీరు కాలు కడుక్కుని అక్కడ నుంచి ఫ్రెండ్ నుంచి మనం టెంపుల్లోకి అయితే వెళ్ళొచ్చు. చెప్పుల స్టాండ్కి ఎదురుగానే మనకు టెంకాయలు కొట్టే ప్లేస్ అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు టెంకాయలు తీసుకెళ్ళంటే ఇక్కడ కొట్టి తర్వాత మనం లోపలికి టెంపుల్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము ఫ్రంట్ ద్వారం నుంచి అయితే వచ్చామండి టెంపుల్లోకి. నేను అనుకున్నాను అదే ప్రదక్షిణ చేసే ఛాన్స్ ఉంటుందని. ఎక్కువ మంది క్రౌడ్ కనిపించేసరికి చాలా టైం పడుతుందేమో అంటే దర్శనం చేసుకోవడానికి. ఈ రోజు కాకుండా వేరే ఏ రోజన్నా వచ్చుంటే బాగుండు అనిపించింది. ఇక్కడ ఒక సెంటిమెంట్ అయితే బలంగా నమ్ముతారండి. ఎవరైతే కాయిన్స్ వాళ్ళు ఏదైతే కోరుకుని నిలబెట్టగలిగితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చాలా మంది నమ్మకము. సో ఇలా మేము కూడా చాలాసార్లు ట్రై చేసాము. కొన్నిసార్లు వర్కౌట్ అయింది, కొన్నిసార్లు వర్కౌట్ కాలేదు. నార్మల్గా ఇంటి ముందు వెళ్ళినప్పుడు మేము ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉండేదండి. బట్ క్రౌడ్ ఉండడం వల్లనేమో వాళ్ళు అలో చేయలేదు, అంటే క్లోజ్ చేశారు అనమాట. డైరెక్ట్ దేవుని దగ్గరికి పంపిస్తున్నారు. మేము అనుకున్నాం మామూలుగా ఆ క్రౌడ్ని చూసి చాలా లేట్ అవుతుందేమో అనుకుని. బట్ లోపలికి వెళ్ళాక తెలిసింది అదే ప్రదక్షిణ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి డైరెక్ట్ పంపిస్తున్నారు. కాబట్టి మాకు వితిన్ 15 minutesలోనే దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. నేను ఆఫ్టర్ ఒక 1 year తర్వాత ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. టెంపుల్ అయితే ఏం చేంజెస్ అయితే జరగలేదు, బట్ కాకపోతే అదే ఆ ప్రదర్శన చేసే ఛాన్స్ అయితే ఇప్పుడు లేదు, క్లోజ్ అయితే చేశారు. మామూలు రెగ్యులర్ టైంలో మేబీ అలో చేస్తారేమో. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పెద్దమ్మ తల్లిని చూడుకోకుంటే ఇక్కడ చూడొచ్చు. క్లోజ్అప్ షాట్ కూడా చూపిస్తున్నాను మీకు జూమ్ చేసి. సో ఇక్కడ నుంచి మీరు ఒకవేళ మీరు దర్శించుకోవచ్చు కూడా. సో ఒకవేళ హైదరాబాద్కి వస్తే మాత్రం ఓసారి ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి ఆలయంకి అయితే వెళ్ళండి. చాలా మంచి పీస్ఫుల్గా అయితే ఉంటుంది మీకు. సో ఒక 15 minutesలోనే మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఎందుకంటే క్రౌడ్ ఉన్నప్పటికీ మనకు డైరెక్ట్ పంపిస్తున్నారు కాబట్టి అంత పెద్ద టైం అయితే తీసుకోలేదు మాకు దర్శనం చేసుకోవడానికి. సో తొందరగానే అయిపోయింది. ఆలయం ఎడమ వైపు అయితే మనకు బయటికి వెళ్ళడం దారి అయితే ఉంటుందండి. అక్కడే మనకు అంటే ఈ ప్రసాదాలు ఇచ్చే కౌంటర్స్ కూడా ఉంటాయన్నమాట. మీ లడ్డూలు తీసుకోవాలన్నా లేదంటే పులిహోర ప్యాకెట్లు తీసుకోవాలన్నా ఇలా రకరకాల ప్రసాదాలు అయితే ఉంటాయి. సో యువర్ చాయిస్ అది ఏం తీసుకుంటారు అనేది. సో ఇక్కడ నుంచి మనకి ఎడమ వైపు వెళ్తే అక్కడ మనకైతే ఉంటుందండి. సో అక్కడ మనకి ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఆ బిల్డింగ్లోనే మనకు ప్రసాదాలు అయితే ఇస్తారండి. సో అక్కడ మీరు ఒకవేళ ప్రసాదాలు తీసుకోవాలంటే అక్కడికి వెళ్తే మనకు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళామంటే నాగదేవత ఆలయం, తర్వాత సరస్వతి దేవాలయం, వినాయక దేవాలయం ఇలా ఉన్నాయండి మిగతా ఆలయాలు కూడా అక్కడ. సో ఒకవేళ మీరు పెద్దమ్మ తల్లి దర్శనం తర్వాత ఇంకా దర్శించుకోనికైతే వేరే దేవతలు కూడా అక్కడ ఉన్నారు, అక్కడికి మీరు వెళ్ళి దర్శించుకోవచ్చు. మనకు ప్రసాదాల కౌంటర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అక్కడ నుంచి మనకు రైట్ సైడ్ అయితే ఉంటుందండి. ఈ నాగదేవత ఆలయం కానీ వినాయక టెంపుల్ కానీ ఇవన్నీ మనకు రైట్ సైడ్ అయితే ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు మిగతా కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆలయానికి ఎడమ వైపున ఎవరైతే మొక్కుబలు ఉంటారో అలాంటి వారి కోసం ప్లేస్ అయితే ఇచ్చారండి. ఎందుకంటే కొద్దిమంది మొక్కుంటారు అంటే పొట్టేలు బలించి అక్కడే అంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి భోజనం చేసుకుని వెళ్తాము, ఇలాంటి మొక్కుబలు ఉంటాయి కదా. సో అలాంటి వారి కోసం ప్లేస్ అయితే సపరేట్ ఉంది. సో ఎడమ వైపు అయితే ఉంటుందండి. మీరు అక్కడ వెళ్ళి ఫుడ్ చేసుకుని మీరు అక్కడే
అన్ని ఏర్పాట్లు చేసుకుని పూర్తి చేసి వెళ్ళొచ్చు. సో ఇలాంటి సదుపాయాలు అయితే ఉన్నాయి. సో ఇదండి పెద్దమ్మ తల్లి ఆలయం గురించి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.